హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చూసారండి సన్ రైజ్. సో ఎర్లీ మార్నింగ్ మనకి ఇప్పుడు 7:30 8 అవుతుందండి. సో మా యొక్క ఇంటి మీద స్లాబ్ మీద నుంచి చూస్తుంటే చూడండి సన్ అనేది ఎంత అట్మాస్ఫియర్గా మనకు కనిపిస్తుందో. దిస్ ఇస్ మై హౌస్ టాప్ స్లాబ్. చూడండి ఒకసారి మా యొక్క హౌస్ రైట్ సైడ్ చూడండి ఎంత మొత్తం ట్రీస్ గార్డెన్ ఎక్కువ పొల్యూషన్ లేకుండా చాలా నీట్గా ఉంటుందండి. మీకు ఒకటి ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే ఇప్పుడు ఆ వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇదే సెంటర్ జైలు. ఈ యొక్క సెంటర్ జైలుకి మీరు గమనిస్తే మందంత ఐఫోన్ అయితే కాదు, జస్ట్ ఫర్ మామూలు ఫోన్ అవడం వల్ల క్లారిటీ తక్కువ ఉంటుంది చూడండి. అక్కడ వాల్ లాగా ఉంది కదండి, ఇది వాల్. ఇదంతా కూడా సెంటర్ జైలు సరిహద్దు అండి ఇదంతా. సో ఈ లోపల ఇవంతా కూడా సెంటర్ జైలుకి సంబంధించింది ఇదంతా. సో మనకి ఆ వాల్ నుంచి మనది సెకండ్ హౌస్. చూడండి మా ఇంటి పక్కన ఖాళీ సైట్ ఇదంతా కూడా. చూసారా అన్నీ కూడా ఇవి ములంకాల ట్రీ అండి. మొన్నటి వరకు మా ఇంట్లోని ములంకాలు కుదవలేదు, అన్ని ములంకాలు ఉండేవి. ఎగైన్ ఇది మా బ్యాక్ సైడ్ జాంకాయల చెట్టు అండి ఇదంతా. చూసారా ఈ జాంకాయలు కూడా మా కన్స్ట్రక్షన్ అయిన కాడి నుంచి కూడా మాకు జాంకాయలకి అయితే కుదవలేదు మాకు. చూడండి ఎలా ఉందో. దీని వెనకాల నిమ్మకాయలు కూడా ఉండేవి, అవి కూడా మాకు ఫ్రీ, అన్నీ కలిసి ఉండేవి. అగైన్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది కూడా మనకి ట్రీస్ ఇవన్నీ జస్ట్ ఫర్ మా ఇంటి పక్కన ఒకే ఒక హౌస్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇక జస్ట్ ఇదే, మీకు ఇదంతా మనకి పొల్యూషన్ అయితే నథింగ్ అండి. నెక్స్ట్ మా స్లాబ్ చూసారా, మీకు ఒక నార్మల్ స్లాబ్స్ అన్నీ మనకి సిమెంట్ కనుక కనిపిస్తాయి, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది మనకి. ఇది యాక్చువల్గా ఏంటంటే యూజ్ఫుల్గా ఉంటుంది. అంటే మనకి ఒక వాటర్ లీకేజ్ కానీ, లేదంటే చెమ్మ కానీ, లేదా మనకు వాటర్ స్లాబ్ మీద ఉండడం కానీ, సో అలాంటివి ఏటి లేకుండా ఉంటాయి. అగైన్ మనం ఏమైనా ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కూడా ఏం చేసుకున్నా చాలా నీట్గా బాగుంటాయండి. అందువల్ల నేను ఏంటంటే ఈ యొక్క స్లాబ్ మీద వేయించడం జరిగింది. వీలైతే మీరు కూడా వేయించుకోండి. ఇందులో మనకు 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి గ్రీన్, అగైన్ రెడ్ కూడా ఉంటుందండి. మనం పార్టీ సెట్ వేసినప్పుడు మనం మ్యాటిస్ వేయకలే. చూడండి వాల్ కలర్ అది, వెంటనే అగైన్ గ్రీన్ కలర్ మీరు గమనిస్తే తెలుస్తుందని. సో మనకి పిల్లలు ఆడుకున్నా చేసినా ఇంకా డస్ట్ లేకుండా వీళ్ళకి కూడా ఉంటుంది. ఇగో నా పెద్ద రాక్షస్ వచ్చింది, సుహానా బేగం. ఇప్పుడే వచ్చాడు లేచి, స్కూల్కి రెడీ అవుతాడు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా మా స్లాబ్ పైన మా సరౌండింగ్ లొకేషన్ అంతా? అగైన్ మీకు నా హౌస్ కూడా పెడతాను తర్వాత. సే బాయ్ నాన్న చెప్పండి.